ఎరిగి నేను ముందుకు పరుగెత్తితి, అన్నిటినీ మీరే చేస్తారని. ఎరిగి నేను ముందుకు పరుగెత్తితి, విడువక కాచిన ఘనముగా నడిపిన, విడువక కాచిన ఘనముగా నడిపిన కరుణమైన యేసు నీకు స్తోత్రము, యేసు నీకు స్తోత్రము, స్తోత్రము 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 స్తోత్రము. ఎవరు ఎదురొచ్చారు చెప్పమ్మా? చల్లని వేసుకొచ్చారు చెప్పు. ఏసై ఎదురొచ్చేసారు, అందరూ పారిపోయారమ్మా. అక్కోళ్ళు ఇద్దరు ఏసై కొరకు వెళ్ళారు, వాళ్ళ కొరకు ఏసై వచ్చేసారు. వస్తాడా రాడే గారు? వస్తాడా రాడా? మా అమ్మ అనేది ఒరే చిన్నడా అప్పు చేసి మీటింగ్లు పెట్టమాకరా, పిఎం ఎమ్మెల్యే గారు పెద్దయ్య గారు చెప్పారనేది. నేనేమన్నా అమ్మ పిఎం ఎమ్మెల్యే గారు ఇది ఒక్కటే ఇంకేమన్నా చెప్పాడా ఎమ్మెల్యే గారు అని చేసి పెట్టమంటలేదు. కానీ అప్పు చేసి పెళ్లి చేస్తున్నావే, అప్పు చేసి ఇల్లు కడుతున్నావే, అప్పు చేసి పిల్లలు చదివిస్తున్నావే, సేవదానికి ఏమైనా తక్కువ? ఏమండి తక్కువేం కాదు, మన బిల్లులన్నీ కడతాడు యేసయ్య. జార్జి గారు మీటింగ్ బిల్లులన్నీ ప్రభు కట్టేస్తాడు. ఇప్పుడు వరకు కట్టలేదా? 20 ఏళ్ల క్రితం చేసిన బిల్లు ఏమైనా ఇప్పుడు ఉందా? బుద్ధిగా తప్పు ఉంటే ఉండొచ్చు, దేవునికి స్తోత్రం. ప్రతి అప్పు తీర్చేస్తాడు. ఓకే మీటింగ్కి వెళ్ళటం కాదు, ఇది కూడా నేర్చుకోండి. మీటింగ్ అంటే 100 రూపాయలు అయింది కాదు, ఎక్కడ వేసినా అయ్యింది 100. నేను అమెరికాలో వేసిన $100 వేస్తున్నా. అక్కడ కూడా చేరారు దరిద్రులు, పద్దాకా $1 చచ్చిపోతున్నారండి.